Hi everyone, welcome back to another wonderful video. This is your faculty in English language, Amir Ahmed. Guys, welcome back to our channel. If you are a new student who is watching this channel for the first time, click the subscribe button right now. Subscribe to this channel right now. Okay, so welcome అండి అందరికి. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపరేషన్ చేసే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి వీడియో చాలా యూస్ఫుల్ ఉండబోతుంది. ఇంగ్లీష్లో వచ్చే క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి, ఇంగ్లీష్ గ్రామర్ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేస్తాం, ఇంగ్లీష్ వొకాబులరీ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేస్తాం, ప్యాసేజెస్ని ఎలా ఆన్సర్ చేస్తాం. 30 మార్క్స్లో 30 మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎగ్జామినేషన్లో ఎలాంటి అప్రోచ్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ మీకు వీడియో ఎండింగ్ వరకు తప్పకుండా దొరుకుతుంది. సో ఫాలో దిస్ వీడియో డిలిజెంట్లీ. ఓకే, ఏపీ కానిస్టేబుల్ మెయిన్ స్టూడెంట్స్తో పాటు టెట్ తెలంగాణ టెట్ ప్రిపరేషన్ చేసే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ వీడియోని త్వరగా చూడొచ్చు. ఏపీ డిఎస్సి మెగా డిఎస్సి ప్రిపరేషన్ చేసే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దీన్ని చూడొచ్చు. ఏపీ హైకోర్టు ప్రిపరేషన్ చేసే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మీరు కూడా ఈ వీడియోని తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి. ఏపీ హైకోర్టుకి సంబంధించిన ఫుల్ ఇంగ్లీష్ కోర్స్ మన యాప్లో ఆల్రెడీ అవైలబుల్ ఉంది. 399 రూపీస్కి కంప్లీట్ ఇంగ్లీష్ కోర్స్ మీరు జాయిన్ అయ్యి ప్రిపరేషన్ చేసుకోవచ్చు. చాలా టైం మీ దగ్గర ఉంది. సో ఫుల్ ఇంగ్లీష్ కోర్స్లో ఎన్రోల్ అవ్వండి. 399 రూపీస్కి కంప్లీట్ గ్రామర్ వొకాబులరీ అన్ని కూడా కవర్ అయ్యే బ్యూటిఫుల్ కోర్స్ డిజైన్ చేస్తుంది అనమాట. ఏపీ హైకోర్టు స్టూడెంట్స్ తప్పకుండా దీన్ని మిస్ అవ్వకండి. ఎవరు ఇంగ్లీష్లో స్ట్రగుల్ అయ్యే వాళ్ళన్నా కూడా వాళ్ళందరి చేతికి మన కోర్స్ ఇలా చేయండి. డౌన్లోడ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ రైట్ నౌ. యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేసి పెడతాను. ఆ లింక్ యూస్ చేసి డౌన్లోడ్ చేయండి. ఏపీ కానిస్టేబుల్ స్టూడెంట్స్ ఎవరైతే మెయిన్స్ ప్రిపరేషన్ చేస్తారో మీరు మన యాప్లో ఉన్న మిషన్ ఇంగ్లీష్ కోర్స్ని, ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్, మిషన్ ఇంగ్లీష్ కోర్స్ని మీరు కూడా యాక్సెస్ చేయొచ్చు. 1 మంత్ కోర్స్ అనేది యాక్టివేట్ చేయడం జరుగుతుంది. 1 మంత్ కోర్స్ అనేది కనుక మీకు కావాలి అనుకుంటే, 1 మంత్ కోర్స్ కావాలి అనుకుంటే కనుక మీరు ఇమీడియట్గా ఈ నంబర్ ఏదైతే నేను స్క్రీన్ పైన రాస్తానో ఆ నంబర్కి మీరు కాల్ అండ్ వాట్సాప్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇంగ్లీష్ ప్రిపరేషన్ కోసం 1 మంత్ కోర్స్ రిక్వెస్ట్ నన్ను చాలా మంది చేయడం జరుగుతుంది అనమాట. సో అలాంటి స్టూడెంట్స్ అందరి కోసం నేను 3 మంత్స్ కోర్స్ని 1 మంత్కి ప్రొవైడ్ చేసేస్తాను. ఓకేనా, సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయాలి, వాట్సాప్ చేయాలి. ఓకేనా, రైట్. సో 1 మంత్ 30 డేస్ కోర్స్ వచ్చేసి మీకు జస్ట్ 149 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఇమీడియట్గా నెంబర్కి కాల్ చేయండి. రైట్, అండ్ దిస్ వీడియో ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. థరోగా చెక్ చేయండి. ఓకేనా, రైట్. సో ఎవరైతే స్టూడెంట్స్ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ కోసం వెళ్తున్నారో ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కోసమైనా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కోసమైనా మన యాప్లో కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ ఉన్నాయి. ఇమీడియట్గా ఎన్రోల్ అయ్యి ప్రిపరేషన్ చేసుకోండి. డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి మీరు కాల్ చేసేయచ్చు. ఓకేనా, ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ ఏపీ కంప్లీట్ కోర్స్ మన దగ్గర ఉంది. తెలంగాణ టెట్ స్టూడెంట్స్ ఉన్న, ఏపీకి సంబంధించిన డిఎస్సి స్టూడెంట్స్ ఉన్న అందరూ కూడా మన కోర్సెస్లో ఎన్రోల్ అయిపోయి ప్రిపరేషన్ చేసుకోవచ్చు. వీడియో పాస్ చేసి పెయిడ్ కోర్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ చూడండి. వొకాబ్ బూస్టర్ కోర్సులో ఓన్లీ వొకాబులరీ ఎవరైతే కావాలనుకుంటున్నారో 99 రూపీస్కే కంప్లీట్ వొకాబులరీ కవర్ చేయడం జరుగుతుంది అనమాట. సిననిమ్స్, యాంటనిమ్స్, ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఫ్రేజెస్ అన్ని కూడా దీంట్లో డీటెయిల్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు నీట్గా డయాగ్రామ్స్ పెట్టి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, వొకాబులరీ నుంచి ప్రతి ఎగ్జామినేషన్లో 40% వరకు మార్క్స్ వస్తాయి. సో చాలా ఇంపార్టెంట్. సో దీన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన టెస్ట్ సిరీస్లో కూడా మీరు ఎన్రోల్ అయిపోవచ్చు. టెస్ట్ సిరీస్ మీకు 49 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 10 మాక్ టెస్ట్. సీజీఎల్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఉన్న, ఎంటీఎస్ స్టూడెంట్స్ ఉన్న, జీడీ స్టూడెంట్స్ ఉన్న, బ్యాంక్ పీఓ క్లర్క్ స్టూడెంట్స్ ఉంటే బ్యాంక్ ఎస్ఎస్సి కోర్స్లో ఎన్రోల్ అయి ప్రిపరేషన్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, డెమోస్ చూడండి, జాయిన్ అయిపోండి. ఏపీకి సంబంధించిన మెగా డిఎస్సి స్టూడెంట్స్ ఫుల్ ఇంగ్లీష్ కోర్స్ని అసలు మిస్ అవ్వకండి. మీ దగ్గర మంచి టైం ఉంది, యూటిలైజ్ చేసుకొని ఈసారి మంచి ప్రిపరేషన్ చేసి జాబ్ కొట్టేయచ్చు. లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీకు స్టార్టింగ్ లోనే కనిపిస్తుంది వొకాబులరీ క్వశ్చన్స్ అండి. రైట్, సో ఈ వీడియోలో నేను వొకాబులరీలో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ పైన కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది అనమాట. రైట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇడియమ్స్ ఏవైతే ఎక్కువ రిపీటెడ్ గా అడుగుతున్నారో అవి నేను మీకు నేర్పించడానికి ట్రై చేస్తాను. దీన్ని చూసుకొని మీరు ఇడియమ్స్ ఎలా చదవాలో ఒక అనాలిసిస్ అయితే వచ్చేసేయండి. ఓకే, జడ్జ్మెంట్కి వచ్చేసేయండి. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇడియమ్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. రైట్, ఇక్కడ కనిపిస్తుంది క్వశ్చన్ నెంబర్ 1 లో లాంగ్ అండ్ షార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ లాంగ్ అండ్ షార్ట్ ఆఫ్ ఇట్? ఇఫ్ ఐ సే దిస్ ఈస్ ది లాంగ్ అండ్ షార్ట్ ఆఫ్ ద స్టోరీ అన్నాను అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ ఈస్ ది మెయిన్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా డిస్కషన్లో మనం మెయిన్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. మెయిన్ పాయింట్ ఏంటి, మెయిన్ టాపిక్ ఏంటి, మెయిన్ పాయింట్ ఏంటి, వాట్ ఈస్ ద జిస్ట్ అండ్ వాట్ ఈస్ ద సమరీ ఆఫ్ ద స్టోరీ. జిస్ట్ ఆర్ సమరీ ఆఫ్ ద స్టోరీ. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలనుకోండి, అలాంటి మెయిన్ పాయింట్ని, మెయిన్ డిస్కషన్ని మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో లాంగ్ అండ్ షార్ట్ ఆఫ్ ఇట్ అంటాం. ఏమంటే యాక్చువల్గా ఎగ్జాంపుల్లో చూస్తే బాగా అర్థమవుతుంది. ఎనీవే, సో ఇప్పుడు చూడండి దీని మీనింగ్ ఏంటి, ఎత్తుకొని దాని ఆన్సర్ పెట్టాలి. హార్డ్గా సడన్గా ఏదైనా జరగడమా? కాదు. లైట్ అండ్ డార్క్గా ఉండడం ఏదైనా? కాదు. సమ్మరీ ఆఫ్ ద మ్యాటర్, మ్యాటర్ యొక్క సమ్మరీ, రియల్ డిస్కషన్, రియల్ పాయింట్, దాన్ని మెయిన్ పాయింట్ మనం అంటాం లాంగ్ అండ్ షార్ట్ ఆఫ్ ఇట్. సో డే అండ్ నైట్కి అసలు సంబంధం లేదు. చూసారా,
ఆప్షన్ సి కరెక్ట్ అనమాట. మీరు ఏం చేయాలి, ఒక ఇడియమ్ దాని మీనింగ్ చదువుకోవాలి, ఒక ఎగ్జాంపుల్ కూడా స్టడీ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, ద లాంగ్ అండ్ షార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ దాట్ దే వర్ నాట్ ఇన్వైటెడ్. అసలు మ్యాటర్ ఏంటి అంటే వాళ్ళని ఎవరు ఇన్వైట్ చేయలేదు ఈ పార్టీకి. వాళ్ళని ఇన్వైట్ చేయకపోవడం అనేది ద మెయిన్ పాయింట్. దిస్ ఇస్ ద మెయిన్ టాపిక్ ఆర్ మెయిన్ పాయింట్. ఈ మెయిన్ పాయింట్ ని చెప్పడానికి నేను యూస్ చేసిన ఒక ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే ద లాంగ్ అండ్ షార్ట్ ఆఫ్ ఇట్. మొత్తం స్టోరీ నేను మీకు నరేట్ చేశా, కథ మొత్తం చెప్పి లాస్ట్లో మెయిన్ మ్యాటర్ చెప్తున్నా. అసలు మ్యాటర్ ఏంటంటే ఇదంతా జరిగింది కదా, ఓకే, అసలు మ్యాటర్ ఏంటంటే వాళ్ళని పార్టీకి ఇన్వైట్ చేయలేదు, అది అసలు మ్యాటర్. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. మెయిన్ పాయింట్ గురించి ఎప్పుడు మాట్లాడాలన్నా, సమ్మరీ గురించి ఎప్పుడు మాట్లాడాలన్నా యూస్ ద ఎక్స్ప్రెషన్ ద లాంగ్ అండ్ షార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి. దిస్ ఇస్ కాల్డ్ అన్ ఇడియం. జాతీయాలు అంటారు. ఇలాంటి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి మీరు కవర్ చేయడానికి ట్రై చేయండి. ట్రై టు స్టడీ యాజ్ మెనీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్. ఇడియమ్స్ ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి, దే ఆర్ రెపిటేటివ్ ఇన్ నేచర్. ట్రై టు కవర్ యాజ్ మెనీ ఇడియమ్స్ యాజ్ పాసిబుల్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 కనిపిస్తుంది మీకు ఒక ఇడియం, ప్లే హ్యావక్. ఓకే, ప్రతి ఒక్క ఇడియంని మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేసి దాని మీనింగ్ కనుక టైప్ చేస్తే ఇక్కడే వీడియో చూస్తూ మీరు రివైజ్ చేసుకున్న వాళ్ళు అయిపోతారు. నోట్ మేకింగ్ చేస్తే ఇంకా లవ్లీ అనమాట. కామెంట్ సెక్షన్ తప్పకుండా మీరు ఇడియమ్స్ అండ్ వాటి మీనింగ్స్ టైప్ చేయండి, అలా మీకు బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. చెప్పలేము ఇవే ఇడియమ్స్ రేపటి రోజు ఎగ్జామినేషన్ రావచ్చు, మీకు ఒక మార్క్ ఇవ్వచ్చు. ఇఫ్ ఐ సే సంథింగ్ ప్లేస్ హవర్క్, దట్ సింప్లీ మీన్స్ దట్ ఇట్ సంథింగ్ ఈస్ వెరీ డిస్టర్బింగ్ అండ్ డిస్ట్రక్టివ్ ఇన్ నేచర్. ఏదైతే విషయం చాలా డిస్టర్బింగ్గా ఉందో అండ్ చాలా డిస్ట్రక్షన్ కూడా క్రియేట్ చేస్తుందో, డిస్టర్బింగ్ థింగ్స్ అండ్ డిస్ట్రక్టివ్ థింగ్స్ ఆర్ బేసికలీ కాల్డ్ ప్లే హ్యావక్. ఓకేనా, డిస్ట్రక్షన్ కాజ్ చేస్తున్నాయి. సంథింగ్ దట్ కాజెస్ డిస్టర్బెన్స్, డిస్టర్బింగ్ థింగ్స్, సంథింగ్ దట్ కాజెస్ డిస్ట్రక్షన్, దట్స్ కాల్డ్ ప్లేయింగ్ హ్యావక్. ఓకేనా, అంటే మీనింగ్ ఏంటి, హైడ్ అండ్ సీక్ ఆడమా కాదు. టు వర్సన్ ద సిచ్యువేషన్, ఉన్న సిచ్యువేషన్ ని గలీజ్ చేయడం, ఇంకా బ్యాడ్ చేయడం, డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం, డిస్ట్రక్షన్. ఆప్షన్ బి. లవ్ టు గో అవుట్ ఆన్ అడ్వెంచర్స్, అడ్వెంచర్స్ కోసం బయటికి వెళ్ళడానికి ఇష్టపడ్డమా కాదు. టు హ్యావ్ అ సీక్రెట్ ప్లాన్, నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్. సో వర్సనింగ్ ద సిచ్యువేషన్ చెప్పొచ్చు, లేకపోతే డిస్ట్రక్షన్ క్రియేట్ చేయడం చెప్పొచ్చు, ఆర్ కాజింగ్ డిస్టర్బెన్స్ అని చెప్పొచ్చు. అవన్నీ కూడా ప్లే హ్యావక్ అనే ఒక ఇడియంలో దొరుకుతాయి మీకు. సో ఇలా మీరు మీనింగ్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. టాల్ ఆర్డర్ ఇస్ ది ఇడియం. టాల్ ఆర్డర్ ఒకసారి బయటికి అనడానికి ట్రై చేయండి, అలవాటు అవుతుంది. టాల్ ఆర్డర్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్? డిఫికల్ట్ డిమాండా, ఓవర్ బేరింగా, వైల్డ్ ర్యూమరా, లేకపోతే ఫెయిర్ అండ్ ఫౌలా? ఒకసారి ఎగ్జాంపుల్ చూసి మీరు గెస్ట్ చేయడం ట్రై చేయండి. ఇదొక ఎగ్జాంపుల్ అండి. ఆస్కింగ్ మీ టు బీ చార్మింగ్ ఎట్ 7 AM ఈస్ అ ప్రెటీ టాల్ ఆర్డర్. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈస్ అ టాల్ ఆర్డర్, దట్ థింగ్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫుల్ఫిల్. టాల్ ఆర్డర్ ఎప్పుడు అన్నాం అనుకోండి, కింద నీట్గా రాసి చూడండి. టాల్ ఆర్డర్స్ ఆర్ ఆర్డర్స్ దట్ కెనాట్ బి ఫుల్ఫిల్డ్. ఆర్డర్స్ ఆర్ డిజైర్స్, ఆర్డర్స్ ఆర్ డిజైర్స్ దట్ కెన్ నాట్ బి ఫుల్ఫిల్డ్, దట్ కెన్ నాట్ బి ఫుల్ఫిల్డ్. ఏవైతే ఆర్డర్స్ని డిజైర్స్ని మనము ఫుల్ఫిల్ చేయలేమో అలాంటి వాటిని మనం ఏమంటాము అంటే టాల్ ఆర్డర్స్ అంటాం. పెద్ద పెద్ద కోరికలు, పెద్ద కోరికల్ని ఏమంటామంటే టాల్ ఆర్డర్స్ అండి. వాటిని మనము ఈజీగా ఫుల్ఫిల్ చేయలేము. ఓకేనా, డిఫికల్ట్ ఆర్డర్స్ అనమాట, డిఫికల్ట్ రిక్వెస్ట్, డిఫికల్ట్ డిజైర్స్ అనమాట. ఓకే, పూర్తి ఈజీగా చేయలేము మనం, వాటిని ఫుల్ఫిల్ చేయలేము. అట్లాంటి కోరికలు అనమాట, రైట్? తీరని కోరికలు చెప్పుకోవచ్చు అనమాట, తీర్చలేము వాటిని. ఓకేనా, అట్లాంటి వాటిని మనం అంటాం డిఫికల్ట్ ఆర్డర్స్ ఆర్ డిఫికల్ట్ డిమాండ్స్ మనం ఏమంటామంటే వి కాల్ దెమ్ టాల్ ఆర్డర్స్. సో ఆప్షన్ ఏ. పొద్దున్నే లేచి 7 AM నన్ను లేపి నువ్వు బ్యూటిఫుల్గా కనిపించాలని, చార్మింగ్గా కనిపించాలని అడిగితే కనుక అది ఒక డిఫికల్ట్ రిక్వెస్ట్ అయిపోతుంది. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఎవరు బాగుంటాడు కదా, అవునా కదా, ఫ్రెష్ అయ్యాక బాగుంటారు, అవునా, అది మ్యాటర్. ఆస్కింగ్ మీ టు బి చార్మింగ్ ఎట్ 7 AM ఈజ్ అ ప్రెటీ టాల్ ఆర్డర్ అని మీనింగ్. దట్ మీన్స్ ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ రిక్వెస్ట్ ఆర్ డిమాండ్, అంతే. క్వశ్చన్ నెంబర్ 4కి వచ్చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 4లో ఇడియం ఇస్తున్నారండి, ఎక్స్ప్లోర్ ఎవ్రీ అవెన్యూ. Avenue simply means road consisting of a wide road consisting of lots of sub roads. సైడ్ లింక్స్ మీకు చాలా రోడ్స్ ఉంటాయి. మెయిన్ రోడ్ అయితే కనిపిస్తుందో ఆ వైడ్ రోడ్స్ ని ఇంగ్లీష్లో అంటారు అవెన్యూస్. వాట్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్లోరింగ్ ఎవ్రీ అవెన్యూ మీన్స్? ఇట్ సింప్లీ మీన్స్ దట్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఆల్ ది పాసిబుల్ సినారియోస్. ఆల్ ద పాసిబిలిటీస్ కనుక మనము చెక్ చేసాము, అన్ని వేస్లో కనుక మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఆల్రెడీ ట్రై చేసాము. If we want to show that, we want to say that we have tried all the possible ways of solving a question or looking into any question, we can use the expression exploring every avenue. I explored every avenue in teaching English. I tried everything possible. That meaning adamata. So meaning rim avena answer, march forward mundukelladama answer, look for every possible means yes, ప్రతి ఒక్క పాసిబుల్ పని ఏదైతే చేయగలమో మనం వాటన్నిటి కోసం కనుక వెతికి ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ట్రై చేస్తే దాన్ని మనం అంటాం ట్రై ఆర్ ఎక్స్ప్లోర్ ఎవ్రీ అవెన్యూ. ఎక్స్ప్లోరింగ్ ఎవ్రీ అవెన్యూ, దాని మీనింగ్ అదనమాట. టేకెన్ బై సర్ప్రైజా కాదనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5.
ఇంకొక బ్యూటిఫుల్ ఇడియం వస్తుంది, ఇన్ ద సేమ్ బోట్. యూ మైట్ హ్యావ్ హర్డ్ దిస్ ఎక్స్ప్రెషన్ గైస్. పీపుల్ సే యూ అండ్ ఐ ఆర్ ఇన్ ద సేమ్ బోట్. అంటే మీనింగ్ ఏంటి అంటే, నువ్వు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావో నేను కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. యూ అండ్ ఐ ఆర్ ఇన్ ద సేమ్ బోట్, దాని మీనింగ్ అదనమాట. సో మీనింగ్ ఏంటి అంటే వీఆర్ ఫేసింగ్ ద సేమ్ సిచ్యువేషన్, ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లం. ఫేస్ ద సేమ్ సిచ్యువేషన్, ఫేస్ ద సేమ్ సిచ్యువేషన్ ఆర్ ఫేస్ ద సేమ్ ప్రాబ్లం. ఏదైతే ప్రాబ్లం వేరే పర్సన్ ఫేస్ చేస్తాడో మనం కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తామని చెప్పాలనుకోండి, మీరు సింపుల్ అనండి, యూ అండ్ ఐ ఆర్ ఇన్ ద సేమ్ బోట్. యూ అండ్ ఐ ఆర్ ఇన్ ద సేమ్ బోట్. మన ఇద్దరం కూడా ఒకటే బోట్లో ఉన్నాం. ఆ బోట్కి ఒక బొక్క ఉంది, అది మునిగిపోతుంది. ఓకేనా? ఇద్దరం సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, అది మీనింగ్ అనమాట. సో హ్యావింగ్ ద సేమ్ ప్రాబ్లం యాజ్ ఆఫ్ అదర్స్, వేరే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో మనకు కూడా అదే ప్రాబ్లం ఉంది. అందరికీ కలిపి ఒకటే కామన్ ప్రాబ్లం ఉంది. యూ అండ్ ఐ ఆర్ ఇన్ ద సేమ్ బోట్. ఓకేనా? సో హ్యావ్ నథింగ్ టు ఈటా, తినడానికి ఏం లేదా. టు మేక్ ఇట్ మోస్ట్ ఆఫ్ ది ఎఫర్ట్సా, ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టడమా, డిప్లొమాటిక్గా బిహేవ్ చేయడమా, నాట్ రిలేటెడ్. ఆన్సర్ ఆప్షన్ ఏ అనమాట. ఇలా మీరు ఇడియోమాటిక్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 6, ఇక్కడ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. మీరు నీట్గా వాటిని ప్రాక్టీస్ చేయండి. స్టూడెంట్స్ ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయించండి. సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అండ్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాను, రెడీగా ఉండండి. ఓకే రైట్, లెట్స్ రీడ్ ద క్వశ్చన్. క్వశ్చన్ డిఫికల్ట్ కాదండి, బట్ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ చదువుదాం. వాచింగ్ మై డాటర్ డాన్స్ రిమైండ్స్ మీ ఆఫ్ మై డాన్సింగ్ డేస్. సో దీంట్లో మెయిన్ వర్బ్ ఏముందో మీరు చెక్ చేసుకొని దాని టెన్స్ చెక్ చేసుకుంటే ఆన్సర్ చెప్పొచ్చు. ఓకే, వాచింగ్ మై డాటర్ డాన్స్ రిమైండ్స్ మీ అన్నప్పుడు ఇక్కడ మెయిన్ వర్బ్ ఏం కనిపిస్తుంది అంటే మీకు రిమైండ్స్. రిమైండ్ కి మీరు ప్యాసివ్ వాయిస్ అడని ట్రై చేయాలి. సో వాట్ ఈస్ ద టెన్స్ దట్ ఈస్ యూస్డ్ ఇన్ స్టేట్మెంట్? రిమైండ్ కనిపిస్తుంది మీకు బేస్ ఫామ్ లో, V1 లో, అవునా? అయితే స్టేట్మెంట్ ఉంది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో. వాట్ ఈస్ ద ప్యాసివ్ వాయిస్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్? Simple present tense passive voice goes like this. We need to write object plus is, am, are plus V3 plus by plus subject. So where among the options can you find is, am, are plus V3 combination? ఎక్కడ మీకు యాక్చువల్ గా ఈజ్ రిమైండెడ్, రిమైండ్ అనే వర్డే కదా ఉంది యాక్చువల్ గా ఇచ్చిన క్వశ్చన్ లో ఉంది రిమైండ్స్, నాకు గుర్తుకొస్తుంది, అవునా కదా? ఏం గుర్తొస్తుందని చెప్తున్నాడు? వాచింగ్ మై డాటర్ డాన్స్ రిమైండ్స్ మీ ఆఫ్ మై డాన్సింగ్ డేస్. ఎప్పుడైతే నా డాటర్ డాన్స్ చేస్తుందో అప్పుడు చూస్తే నేను ఒకప్పుడు డాన్స్ చేసిన రోజులు నాకు గుర్తొచ్చాయి అని చెప్పేసి అని మీనింగ్ అనమాట. ఓకే, సో గుర్తు రావడానికి అంటాం రిమైండ్. సో అమాంగ్ ది ఆప్షన్స్ యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ ఈజ్ రిమైండెడ్, ఆర్ యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ యామ్ రిమైండెడ్ ఆర్ ఆర్ రిమైండెడ్. దట్స్ ఇట్. ఓకే, లెట్స్ స్టార్ట్ లుకింగ్. సో క్వశ్చన్ లో ఆప్షన్ ఏలో చెక్ చేసుకోండి. సీయింగ్ మై డాటర్ డాన్స్ రిమైండ్స్, రిమైండ్ అనేది సేమ్ ఉంది, రిమైండ్స్ రిమైన్స్ యాజ్ ది సేమ్. సో వీ కాంట్ చూస్ ఆప్షన్ ఏ యాజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. లెట్స్ మూవ్ టు ఆప్షన్ బి నా. ఆప్షన్ బిలో ఏముంది? మై డాన్సింగ్ డాటర్ రిమైండ్స్. సో వీ డోంట్ వాంట్ ద వర్డ్ రిమైండ్స్ టు రిమైన్ ద సేమ్. సేమ్ ఉండకూడదు, అక్కడ మనకు కావాలి రిమైండెడ్ అని చెప్పేసి, అవునా కదా? సో థర్డ్ ఫామ్ రావట్లేదు కాబట్టి బి రాంగ్. ఆప్షన్ సి కంటైన్స్ ఆర్ రిమైండెడ్, option D contains am reminded. Are reminded can be an appropriate expression, am reminded can also be an appropriate expression. ఇప్పుడు మీరు స్టేట్మెంట్ చదువుకోవాలి. బ్యూటిఫుల్ క్లోజ్ ఆప్షన్స్ ఉన్నాయి, చదువుదాం. మై డాన్సింగ్ డేస్ ఆర్ రిమైండెడ్ టు మీ, ఇక్కడ దాకా బాగుంది. బై మై డాటర్ త్రూ హర్ డాన్స్, వేర్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ త్రూ హర్ డాన్స్ కమింగ్ ఫ్రమ్? త్రూ అనే ప్రిపోజిషన్ యూసేజ్ పైన ఏమైనా ఉందా? లేని ఎక్స్ప్రెషన్ ని మనం యూజ్ చేయడానికి ట్రై చేయం. ఒకసారి చూసుకోండి, దానికంటే బెటర్ ఎక్స్ప్రెషన్ డి చదవండి. ఐ యామ్ రిమైండెడ్ ఆఫ్ మై డాన్సింగ్ డేస్ బై వాచింగ్ మై డాటర్ డాన్స్. బై తర్వాత వస్తుంది సబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది వాచింగ్ మై డాటర్ డాన్స్, ఇది సబ్జెక్ట్ సేమ్ వస్తుంది, అవునా కదా? రైట్, ఇక్కడ కనిపిస్తే యామ్ రిమైండెడ్ కనిపిస్తుంది, అవునా? మీ అనేది ఇటు వచ్చేసి సబ్జెక్ట్ అయింది, ఐలోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. అంత బాగుంది, అవునా కదా? ఎక్సలెంట్ ఉంది, అవునా కదా? డాన్సింగ్ డేస్ అలానే మెయింటైన్ చేస్తాం, కొత్తగా ఏది యాడ్ కాలేదు. సో బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ బి. ఇలాంటి లవ్లీ క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేయాలి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. టెన్సెస్, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్ ఫింగర్ టిప్స్ పైన ఉండాలి. ఆ స్ట్రక్చర్ చూసిన వెంటనే మీరు గుర్తు రావాలి. టెన్సెస్ ఐడెంటిఫై చేయడం వస్తే వాయిస్ క్వశ్చన్స్ చేయడం వచ్చేస్తుంది. అది తెలుగు మీడియం స్టూడెంట్ అయినా, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అయినా, వేరే ఏ మీడియం స్టూడెంట్ అయినా తప్పకుండా మీరు ఇంగ్లీష్లో మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకేనా? ప్రాక్టీస్ చేసి వినండి. క్వశ్చన్ నెంబర్ 7కి వచ్చేద్దాం. అనదర్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్. Shan sings a melodious song. This question is pretty easy. Sings is written in the first form, base form V1. Statement is in simple present tense. So ఆప్షన్స్ లో మనకి మళ్ళీ ఇదే కావాలి, ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V3. అది ఎక్కడ ఉంటుంది చూడండి ఒకసారి. అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే ఈదర్ వి నీడ్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ఆర్ ప్లస్ V3 ప్లేస్ లో మనకి సింగ్, సాంగ్, సంగ్ ఫామ్ రావాలి. వేర్ అమాంగ్ ది ఆప్షన్స్ కెన్ యూ ఫైండ్ ఈజ్ సంగ్, యామ్ సంగ్ ఆర్ ఆర్ సంగ్?
ఇది ఎక్కడ కనిపిస్తుందో చూడండి ఒకసారి, చెక్ చేద్దాం. ఓకేనా? ఆప్షన్ ఏ కంటైన్స్ సాంగ్ వాజ్ సంగ్ మెలోడియస్లీ బై షాన్. ఆ మెలోడియస్ సాంగ్ అనేది సేమ్ ఉంటుందండి. ఇది ఆబ్జెక్ట్ అన్నప్పుడు తీసుకొస్తే సేమ్ ఉంటుంది. ఆ మెలోడియస్ సాంగ్, ఆ తర్వాత వస్తుంది ఈజ్ సంగ్, ఆ తర్వాత బై షాన్ సబ్జెక్ట్. ఎక్సలెంట్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అనమాట. బేసిక్ క్వశ్చన్ అనమాట, ఇది చెక్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 8కి వచ్చేద్దాం. ఇంకొక క్వశ్చన్ అండి, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. ట్రై టు ఆన్సర్ దిస్. ద జర్మన్స్ వర్ ఎక్స్పెక్టెడ్ టు విన్ ది ఇంటర్నేషనల్ ట్రోఫీ. స్టేట్మెంట్ లో చూడండి ఒకసారి, వర్ ఎక్స్పెక్టెడ్ అనేది వర్ ఫామ్ లో ఉంది. ఆప్షన్ లో చూస్తే వాజ్ ఎక్స్పెక్టెడ్ కనిపిస్తుంది, వాజ్ ఎక్స్పెక్టెడ్ కనిపిస్తుంది, వాజ్ ఎక్స్పెక్టెడ్ కనిపిస్తుంది, వాజ్ ఎక్స్పెక్టెడ్ కనిపిస్తుంది. దట్ మీన్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ ఇన్ దిస్ మెయిన్ వర్బ్ పార్ట్. దాంట్లో మనం ఏం చేయడానికి లేదు. మరి ఏం చెక్ చేయాలి సార్? ఇంకేముంది, ఈ మెయిన్ వర్బ్ పార్ట్ లో కాకపోతే ఇన్ఫినిటివ్ లోనే చేంజ్ వస్తుంది. 2 + V1 బికమ్స్ అన్ ఇన్ఫినిటివ్. పాసివ్ వాయిస్ ఎప్పుడు రాసినా కూడా యాక్టివ్ వాయిస్ లో 2 + V1 ఉంటే పాసివ్ వాయిస్ లో రాస్తారు 2 + B + V3. గో అకార్డింగ్ టు ద క్వశ్చన్, గో అకార్డింగ్ టు ద ఫ్లో. పాసివ్ వాయిస్ లో మీరు 2 + B + V3 ఫామ్ చెక్ చేసుకోవాలి. అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ ద క్వశ్చన్ కంటైన్స్ టు విన్, వీ నీడ్ టు చెక్ ఫర్ అన్ ఆప్షన్ కంటైనింగ్ టు బి 1. ఏం కావాలి మనకి యాక్చువల్గా? 2 + B + విన్ 1 కదా. సో ఈ ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఉంటే అది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆప్షన్ ఏలో మీకు వుడ్ విన్ వచ్చింది, వీఆర్ నాట్ గోయింగ్ టు రైట్ వుడ్. సో ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్. Option B, the international trophy was expected to be won. So this is what we are looking for. Happy with this expression. Next, C, it was expected that the Germans will win. Will వచ్చే ఛాన్స్ లేదు, తీసేసేయండి. ఆప్షన్ డి చూస్తే దే వుడ్ ఉంది, వుడ్ వచ్చే ఛాన్స్ లేదు, ఆన్సర్ తీయండి. సో ఆన్సర్ ఏమవుతుంది? ద ఇంటర్నేషనల్ ట్రోఫీ వాస్ ఎక్స్పెక్టెడ్ టు బి వన్ బై ద జర్మన్స్. ఎక్సలెంట్ అనమాట. సో ఆన్సర్ బి పెట్టిన వాళ్ళకి 1 మార్క్ వస్తుంది. కామెంట్ సెక్షన్లో ప్యారల్గా ఆన్సర్స్ రన్ చేస్తూ ఉండండి. ఈ వీడియోని కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏపీ కానిస్టేబుల్, టెట్ స్టూడెంట్స్, డిఎస్సీ ఆస్పిరెంట్స్ అందరి చేతికి మన వీడియో వెళ్ళాలి చేయండి. ఏపీ హైకోర్టు స్టూడెంట్స్ కూడా. ఓకేనా? రైట్ గైస్. క్వశ్చన్ నెంబర్ 9, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ అండి. సో ప్రాక్టీస్లో ఎక్కువ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ కూడా ఇవ్వమని అడుగుతున్నారు. సో వాటిపైన కూడా ఎక్కువ మనం ఫోకస్ చేసి టైం స్పెండ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, రైట్. 2 క్వశ్చన్స్ వస్తాయి, ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. క్వశ్చన్ నెంబర్ 1, రైట్. Let us start. Sania, where have you been all these days? Asked the principal. These అనేది ఒక కీవర్డ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీవర్డ్స్ ని షార్ట్ కట్ లో వాడుకోవచ్చు. ఇన్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్స్ దీస్ విల్ ఆల్వేస్ బి కన్వర్టెడ్ టు దోస్. మైండ్ ఇట్. దీస్ ప్లేస్ లో ఆల్వేస్ దోస్ రావాలి. అయితే ఆప్షన్ ఏలో దోస్ కనిపిస్తుంది, బిలో, సిలో, ఐయో అన్నిట్లో ఉంది. షార్ట్ కట్ వర్కౌట్ కావట్లేదు, అప్పుడు ఫుల్ గా చూడాల్సిందే. హ్యావ్ యూ బీన్ కనిపిస్తుంది అంటే హ్యావ్ కనిపిస్తుంది, పర్ఫెక్ట్ టెన్స్. హ్యాస్ ఆర్ హ్యావ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్. హ్యావ్ ప్లేస్ లో రావాలి హ్యాడ్. ఐ నీడ్ హ్యాడ్. ఎక్కడ ఉంది హ్యాడ్? ఇక్కడ ఉంది. హ్యాస్ వస్తుందా? నో. ఇక్కడ చూస్తే హ్యాడ్, బట్ హ్యాడ్ షీ కాదు, షీ హ్యాడే రావాలి. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్, అవునా కదా? అయితే ఇక్కడ హ్యాడ్ షీ వచ్చే ఛాన్స్ లేదు, రాంగ్. ఆప్షన్ బి ఎలిమినేటెడ్, ఆప్షన్ సి ఎలిమినేటెడ్, ఆప్షన్ డిలో వేర్ తర్వాత హ్యాడ్ లేదు, వర్స్ ఉంది, రాంగ్. ఆప్షన్ ఏ బికమ్స్ ది ఆన్సర్. దట్స్ ఇట్. ద ప్రిన్సిపల్ ఆస్క్డ్ సానియా వేర్ షీ హ్యాడ్ బీన్ ఆల్ దోస్ డేస్. ఓకే, ఒకటి షార్ట్ కట్ తో చెక్ చేయడం, 2 టెన్సెస్, కోర్ టెన్సెస్ తోనే ఆన్సర్ చేయడం. ఎక్కువ సార్లు క్వశ్చన్ కి ఆన్సర్ టెన్సెస్ నుంచి ఉంటుంది, దాని నుంచి దొరుకుతుంది. ఓకేనా? రైట్ గైస్, లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 10. హీ సేస్ ఐ గో టు జిమ్ ఎవ్రీ మార్నింగ్. ఓకే, సో సేస్ అనేది ప్రెసెంట్ టెన్స్ కాబట్టి సేస్ లానే ఉండాలి, సెడ్ రావద్దు. బి, సి ఎలిమినేట్ అయిపోతాయి. చూస్తే దాని తర్వాత హీ గో, ఐ గో అనే దాంట్లో గో V1 కాబట్టి కింద ఆన్సర్లో కూడా V1 కావాలి, V2 వచ్చే ఛాన్స్ లేదు. సే వచ్చినప్పుడు టెన్స్ చేంజ్ కాదు కాబట్టి, సో BCD వెళ్ళిపోతే ఆన్సర్ అవుతుంది ఏ అండి. సేస్ వచ్చినప్పుడు టెన్స్ చేంజ్ చెయ్యము. ఓకేనా? సిమిలర్ క్వశ్చన్ మనం చేసాము, చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 11, ఇంకో క్వశ్చన్ అండి. రైట్, ట్రై టు ఆన్సర్ దిస్. కమ్ ఆన్. గరిమా సెడ్ వై డింట్ యూ అటెండ్ ద ఫ్లాగ్ హోయిస్టింగ్ సెరమనీ రాజేష్ అని అడిగింది. ఓకేనా? సో క్వశ్చన్ కాబట్టి ఆస్ రావాలి, అన్నింటిలో సేమ్ ఉంది. గరిమా ఆస్ రాజేష్. క్వశ్చన్ వర్డ్ వై కాబట్టి అలానే వైతో స్టార్ట్ కావాలి. డింట్ యూలో చూస్తే డిడ్ ఇండికేట్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ విల్ ఆల్వేస్ బి కన్వర్టెడ్ టు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోకి మాడిఫికేషన్ రావాలి అంటే హ్యాడ్ ప్లస్ V3 కావాలి. హ్యాడ్ ప్లస్ V3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది హ్యాడ్. ఓకే, ఇక్కడ ఉంది హ్యాడ్, ఇక్కడ డిడ్ ఉంది, తీసేయండి. ఇక్కడ డిడ్ ఉంది, తీసేయండి. ఓకే, యూ హ్యావ్ టు రీడ్ ది స్టేట్మెంట్. ఓకేనా? చూస్తే గరిమా ఆస్క్డ్ రాజేష్ వై హ్యాడెంట్ హీ అనాలా, వై హీ హ్యాడెంట్ అనాలా? డిఫరెన్స్ ఏంటి సార్? వై హీ హ్యాడెంట్ అన్నప్పుడు హీ హ్యాడ్ రాస్తున్నాం, వై హ్యాడెంట్ హీ రాసినప్పుడు హ్యాడ్ ఫస్ట్ రాసి నెక్స్ట్ హీ రాస్తున్నాం. ద డిఫరెన్స్ ఈస్ ప్రెటీ సింపుల్. ఈ ఎక్స్ప్రెషన్లో ఫస్ట్ ప్రొనౌన్, ఆ తర్వాత హెల్పింగ్ వర్బ్. ఈ ఎక్స్ప్రెషన్లో హెల్పింగ్ వర్బ్, ఆ తర్వాత ప్రొనౌన్. ఇలా రాసామంటే క్వశ్చన్స్ వస్తాయి.
ఇలా రాస్తే ఫుల్ స్టాప్ ఉన్న అసర్టివ్ స్టేట్మెంట్స్ వస్తాయి. మనకు అన్నిట్లో ఫుల్ స్టాపే వస్తుంది కాబట్టి చెక్ చేయండి. ఫుల్ స్టాప్, ఫుల్ స్టాప్, ఫుల్ స్టాప్, ఫుల్ స్టాప్. ఇండైరెక్ట్ స్పీచ్లో ఫుల్ స్టాపే వస్తుంది. క్వశ్చన్ కాదు కాబట్టి మనకి హ్యాడ్ హీ వద్దు. హ్యాడ్ హీ వద్దు అంటే మనకి ఆప్షన్ ఏ వద్దు, ఆప్షన్ సి వద్దు, డి వద్దు. ఆన్సర్ ఏమవుతుంది? బి. దాట్స్ ఇట్ గైస్. ఇలా మీరు క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయాలి. సో గరిమా ఆస్క్డ్ రాజేష్ వై హీ హ్యాడెంట్ అటెండెడ్ ద ఫ్లాగ్ హైస్టింగ్ సెరమనీ. సో దిస్ వర్డ్ ఈస్ రిడెండెంట్ ఓవర్ హియర్. ఇది ఇక్కడ ఉండకూడదు. ఓకేనా? డన్. ఇలా మీరు ఆన్సర్ చేయాలి. రైట్? ఓకే. నౌ రీడింగ్ కాంప్రిహెన్షన్. ఒక్కటే క్వశ్చన్ 5 మార్కులు. రెడీగా ఉండండి. ప్యాసేజ్ క్వశ్చన్స్ నుంచి మనకి డైరెక్ట్ గా 5 మార్క్స్ ఎగ్జామినేషన్ లో వస్తాయి. 5 to 10 మార్క్స్ రేంజింగ్ ఫ్రమ్ 5 to 10 మార్క్స్ డిపెండింగ్ అపాన్ ద ఎగ్జామినేషన్ దట్ యూర్ గోయింగ్ టు రైట్. సో వీడియో పాస్ చేయండి, ఈ కంప్లీట్ ప్యాసేజ్ ఒకసారి చదువుకోండి అండ్ మనం క్వశ్చన్స్ ని కలిసి ఆన్సర్ చేద్దాం. ప్యాసేజ్ స్లైడ్ నెంబర్ 1, slide number 2. Right? Now try to answer the questions. Question number 1. Question number 2. Question number 3. Question number 4. Question number 5. I hope you got all the questions. Okay? And answers kuda vachayanukuntunna. I hope you got the answers. Let us start discussing the passage now. Okay? Let me start. The bird life of the Tarai region is much the same as that found in the Malabar coast and Assam, and includes horn-bills, barbets, fruit and pigeons, bulbuls, and woodpeckers. So discussion gurinchi ante bird life that is present in a place called Tarai region. Tarai region lo elanti birds ఉంటాయి అనే దాని గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ మలబార్ కోస్ట్ లో ఏముంటాయో అవి అండ్ అస్సాంలో ఏముంటాయో అవి ఉంటాయంట. ఏముంటాయంట? ఇవన్నీ హార్న్ బిల్స్, డాష్ బిల్స్, బార్బెట్స్ అండ్ ఫ్రూట్ పీజన్స్, డాష్ పీజన్స్, బుల్బుల్స్, వుడ్ పెక్కర్స్ అన్ని కూడా ఉంటాయంట తరాయ్ రీజియన్ లో. ఓకే, నెక్స్ట్ వన్. అలాంగ్ ద కల్టివేటెడ్ ఏరియాస్ అండ్ on the edge of the forest are found some of the more common birds of the Indian plains, and many wading birds and waterfowls spend the winter among its streams and marshes. Chala types of birds winter times lo వస్తాయంట. ఓకేనా? ఆ నదీ తీరాలో కూర్చుంటాయంట. ఓకే, నైస్, బాగుంది. ద కోల్డ్ సీజన్ స్టిమ్యులేట్స్ ద మైగ్రేషన్ ఆఫ్ మెనీ స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ ఫ్రమ్ టిబెట్ సచ్ యాజ్ వైల్డ్ డక్స్ అండ్ క్రేన్స్. కోల్డ్ సీజన్ ఎప్పుడైతే వస్తుందో టిబెట్లో, అక్కడ నుంచి బర్డ్స్ మైగ్రేట్ అయిపోయి యాక్చువల్గా వేరే ప్లేసెస్, వామ్ ప్లేసెస్కి వెళ్ళడానికి ట్రై చేస్తాయంట టిబెట్ నుంచి. ఓకేనా? ఏవి? వైల్డ్ డక్స్ వస్తాయంట, క్రెయిన్స్ వస్తాయంట, రైట్, కొంగల్ లాంటివి, రైట్, విచ్ బ్రీడ్ ఇన్ ద మౌంటైన్స్ అండ్ డిసెండ్ టు ద ప్లెయిన్స్ ఫర్ అ బ్రీఫ్ చేంజ్. ఎక్కువగా అవి టిబెట్ నుంచి అక్కడి నుంచి వచ్చేసి మౌంటైన్స్ లో బ్రీడింగ్ చేస్తాయి, వామర్ కండిషన్స్ లో. ఓకేనా? రైట్. అక్కడి నుంచి అవి కిందకి, ఇంకా కొండల్లోంచి మౌంటైన్స్ నుంచి కిందకి వచ్చి డిసెండ్ అయ్యి అక్కడ టైం స్పెండ్ చేస్తాయి చేంజ్ కోసం. ద సెంట్రల్ రీజన్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ద క్లస్టర్ స్పేస్ ఆఫ్ మౌంటైన్స్ వేరింగ్ ఇన్ ఎలివేషన్ ఫ్రమ్ 4,000 to 10,000 feet, with a range of temperature varying from 10 to 12 degrees lower than the Tarai. అంటే మీనింగ్ ఏంటి? సెంట్రల్ రీజియన్ ఏదైతే ఉందో ఈ మైగ్రేషన్ జర్నీలో, ఆ సెంట్రల్ రీజియన్లో ఎక్కువగా మౌంటైన్స్ ఉంటాయంట. క్లస్టర్ స్పేస్ ఆఫ్ మౌంటైన్స్, ఎక్కువ మౌంటైన్స్ ఉన్నాయంట. ఆ క్లస్టర్ స్పేస్ ఆఫ్ మౌంటైన్స్ ఎక్కువగా బ్రీడింగ్ కోసం బర్డ్స్ వాడుకుంటాయి అనమాట. అవి ఎంత ఎలివేషన్ ఉన్నాయంట? 4,000 to 10,000 feet ఎలివేషన్లో ఉంటాయంట. ఓకేనా? టెంపరేచర్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటుందంట, అటు ఇటు, ప్లస్ ఆర్ ఎక్కువ తక్కువ అవుతుందంటే 10 to 12 degrees. ఓకేనా? లోవర్ దెన్ తరై. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. ఇట్ ఇన్క్లూడ్స్ ద మహాభారత్ రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ విచ్ రైజ్ టు 8,000 feet టు ఫార్మ్ అ కంటిన్యూస్ బ్యారియర్ అక్రాస్ నేపాల్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. ఓకే, మహాభారత్ మౌంటైన్స్ కూడా ఇక్కడే ఉంటాయంట. ఈస్ట్ నుంచి వెస్ట్ కి నేపాల్ అవి బార్డర్ లా పనిచేస్తాయి. ఎట్ ఇంటర్వెల్స్ దిస్ మౌంటైన్ వాల్స్ ఈస్ పియర్స్డ్ బై ద గార్జెస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ రివర్స్ ఆఫ్ ద 7 కోసి రివర్స్ యొక్క ఏవైతే ఘాట్స్ ఉంటాయో, ఏవైతే లోయలు ఉంటాయో అవి ఇక్కడ క్రియేట్ అయ్యి ఉన్నాయంట. ఓకేనా? ఆర్ ద 7 గంధక్స్ కూడా ఉంటాయంట. గంధక్స్, కోసిస్. ఓకేనా? ఆర్ ద నోబల్ రివర్ కర్నాలి అనేది కూడా ఇక్కడనే ఫ్లో అవుతుందంట. బిట్వీన్ ద మహాభారత్ రేంజ్ అండ్ ద మెయిన్ హిమాలయన్ చైన్ దెర్ ఆర్ మెనీ పాపులస్ వ్యాలీస్ లైక్ దుమ్జా, కాఠ్మండు, పోఖారా and many other where the majority of the population is densely concentrated. Okay, ఎక్కువగా ఈ రేంజెస్ మధ్యలో, హిమాలయన్ రేంజెస్ చైన్స్ మధ్యలో కూడా పాపులస్ వ్యాలీస్ ఉన్నాయంట. ఎక్కువ మనుషులు ఉండే, బర్డ్స్ ఉండే వ్యాలీస్ ఉన్నాయంట. ఓకేనా? అవేవి? దుమ్జా, కాఠ్మండు, పొఖారా అండ్ వేరే ప్లేసెస్ ఉన్నాయంట. ఓకేనా? బాగుంది. ద ఫానా ఆఫ్ దిస్ సెంట్రల్ జోన్ ఈస్ క్యారెక్టరిస్టిక్లీ హిమాలయన్. ఏదైతే ఫానా అంటే మీనింగ్ ఏంటి అంటే ద కైండ్ ఆఫ్ యానిమల్స్ దట్ లివ్ ఇన్ అ పర్టికులర్ రీజన్.
ఫ్లోరా అంటే వృక్షజాలం, ఫానా అంటే జంతుజాలం, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో యానిమల్స్ అనమాట. ద ఫానా ఆఫ్ ది సెంట్రల్ జోన్ ఇస్ క్యారెక్టరిస్టిక్లీ హిమాలయన్ యానిమల్స్ ఎక్కువగా ఉంటాయంట. నైస్. మెనీ ఆఫ్ ద స్పీసీస్ అకరింగ్ ఇన్ దిస్ రీజియన్ ఆర్ పెక్యూలియర్ టు నేపాల్ అలోన్. ఎక్కువగా ఇవి నేపాల్కి సంబంధించిన యానిమల్స్ ఎక్కువ ఉంటాయంట. సచ్ యానిమల్స్ యాజ్ ద ఫెరెట్ ఉంటుందంట ఎక్కువ, బ్యాడ్జర్ ఉంటుందంట, రాకూన్ ఉంటుందంట, క్రెస్ట్లెస్ ప్రాక్యుపిన్ ఉంటాయంట, పోర్క్యుపిన్, ఓకే, ఎట్సెట్రా. డు నాట్ అక్కర్ ఇన్ ది ఇండియన్ పెనిన్సులా. నేపాల్లో దొరికే ఫానా యానిమల్స్ అనమాట ఇవి. ఇండియన్ పెనిన్సులాలో ఈ యానిమల్స్ కనబడవంట యాక్చువల్గా. ద హోల్ జనీరా ఆఫ్ సచ్ బర్డ్స్ యాజ్ యుహీనా, శివా, మిన్లా, ఇక్సులు ఎట్సెట్రా ఆర్ నియర్లీ ఇఫ్ నాట్ హోల్లీ రెస్ట్రిక్టెడ్ టు దిస్ రీజన్. ఈ రీజన్ లోపలనే ఇన్ని టైప్ ఆఫ్ యునీక్ యానిమల్స్ ఉంటాయంట. ఓకేనా, రైట్, బాగుంది. ద మెజారిటీ ఆఫ్ ద రెప్టైల్స్ అకరింగ్ ఇన్ దిస్ జోన్ ఆర్ ప్యూర్లీ హిమాలయన్ స్పీసీస్. ఎక్కువగా దొరికే రెప్టైల్స్, స్నేక్స్ అలాంటివి కూడా హిమాలయన్ స్పీసీస్ కి సంబంధించినవి. ఓకే ఓకే రైట్ గైస్. సో జాగ్రఫికల్ డేటాకి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ కాంప్రిహెన్షన్ అండ్ దీంట్లో బర్డ్స్ యొక్క డిస్కషన్ జరిగిందనమాట. రైట్, వాట్ డస్ ద కోల్డ్ సీజన్ స్టిమ్యులేట్? కోల్డ్ సీజన్ లో ఏం జరుగుతుంది? మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్ ఫ్రమ్ టిబెట్ టు దిస్ సెంట్రల్ జోన్. ఎస్ఆర్ నో? సో ఇప్పుడు చూస్తే షెడింగ్ ఆఫ్ ట్రీస్ జరుగుతుందా? నో. ట్రీస్ అనేవి వాటి లీవ్స్ ని షెడ్ చేయడం అది జరుగుతుందా? కాదు. ఫ్లరిషింగ్ ఆఫ్ ఫారెస్ట్ ఇంకా గ్రో అవుతుందా? అది కాదు. మైగ్రేషన్ ఆఫ్ మెనీ స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ హ్యాపెన్ దర్. కోల్డ్ ప్లేస్ నుంచి వార్మర్ ప్లేస్ కి బర్డ్స్ మైగ్రేట్ అయ్యి అక్కడ బ్రీడింగ్ చేస్తాయి, గుడ్లు పెట్టి పొదుగుతాయి అనమాట. రైట్, సో దట్ ఈస్ ది కరెక్ట్ ఎక్స్ప్రెషన్. ఆన్సర్ సి. సో ప్యాసేజ్ క్వశ్చన్స్ ఎవరైనా ఆన్సర్ చేయొచ్చండి. మీరు ప్యాసేజ్ ఉన్న డేటాని అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. యూ డోంట్ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఎంటైర్ ప్యాసేజ్. అబ్జర్వ్ ద డేటా, యూ విల్ బి ఏబుల్ టు ఫైండ్ ది ఆన్సర్స్. క్వశ్చన్ నెంబర్ 13కి వచ్చేస్తే, ద సెంట్రల్ రీజన్ ఈస్ డాష్ మోర్ కామన్ ఫర్ ద బర్డ్స్ ఆఫ్ ఇండియన్ ప్లెయిన్స్, ఫిల్డ్ విత్ ద మెజారిటీ ఆఫ్ రెప్టైల్స్, డెన్స్లీ కాన్సన్ట్రేటెడ్, క్లస్టర్ స్పేస్ ఆఫ్ మౌంటైన్స్. ఇది కూడా మెన్షన్ చేసింది, ఒకసారి చూడండి మీరే. అవునా, చూసుకోండి. ఇక్కడ ద సెంట్రల్ రీజియన్, ఏదైతే సెంట్రల్ రీజియన్ క్వశ్చన్ వస్తుందో ఇక్కడికి వచ్చేయాలి మీరు. దట్ ఈస్ ద కీవర్డ్. యూ హ్యావ్ టు కమ్ టు ఇట్. సెంట్రల్ రీజియన్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ క్లస్టర్ స్పేస్ ఆఫ్ మౌంటైన్స్. సెంట్రల్ రీజియన్ లో ఎక్కువ కూడా చైన్స్ ఆఫ్ మౌంటైన్స్ ఉన్నాయి. అవునా, వాటి రేంజ్ కూడా ఉంది 4000 to 10,000 feet అని చెప్పేసి. సో మనం పెట్టాలి క్లస్టర్ స్పేస్ ఆఫ్ మౌంటైన్స్. ఆప్షన్ డి. ఏం చేసాం? వీ హ్యావ్ టు ఫైండ్ ది ఇన్ఫర్మేషన్ అండ్ మార్క్ ది ఆన్సర్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్ లో వస్తున్నాయి. చూడండి, ఓన్లీ అబ్జర్వేషన్ సరిపోతుంది. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ అబ్జర్వేషన్ స్కిల్స్. ప్యాసేజ్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ చేయడంలో ప్రాబ్లం ఏముంది? చాలా సింపుల్ అనమాట. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ మీరు మిస్ చేయకండి. క్వశ్చన్ నెంబర్ 14, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ నాట్ ట్రూ? ఏది కరెక్ట్ కాదు? బర్డ్ లైఫ్ ఆఫ్ ద తరాయ్ రీజియన్ ఇస్ మచ్ ద సేమ్ యాజ్ ద ఫౌండ్ ఇన్ మలబార్ కోస్ట్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ లోనే ఉంది. మలబార్ కోస్ట్ లో ఉండేలానే ఉంటుంది తరాయ్ రీజియన్ లో ఉన్న బర్డ్ లైఫ్ మలబార్ కోస్ట్ లో ఉన్నదానికి అస్సాంలో ఉన్నదానికి సేమ్ ఉంటుంది అని చెప్పేసి. కరెక్ట్ కదా? ట్రూ. బట్ వీ వాంట్ అ ఫాల్స్ స్టేట్మెంట్, నాట్ ట్రూ స్టేట్మెంట్ కావాలి. ఆప్షన్ ఏ రాంగ్. ఆప్షన్ బి, ద సెంట్రల్ రీజియన్ హ్యాస్ మౌంటైన్స్ వేరింగ్ ఇన్ ఎలివేషన్ ఫ్రమ్ 8,000 to 14,000 feet. చూస్తే సెంట్రల్ రీజియన్ లో ఉన్న మౌంటైన్స్ యొక్క ఎలివేషన్ లెవెల్ ఎంత ఉంటుంది? 4,000 to 10,000. 4,000 to 10,000 స్టాటిస్టికల్ డేటా చూడండి ఒకసారి. 4,000 to 10,000, నాట్ 8,000 to 14,000. 4,000 to 10,000. సో ఇది రాంగ్ అనమాట. ఫాల్స్ స్టేట్మెంట్ మనకు కావాలి కాబట్టి ఇది రాంగ్ ఉంది కాబట్టి ఆప్షన్ బి పెట్టేయండి. If you choose option B as the answer, you'll get 1 mark in the exam. You don't even have to read the other 2 options. They will be true. Next question. Question number 15. How is the fauna of the central zone? Central zone లో ఉన్న fauna ఎలా ఉంటుంది ఎక్కువగా? ఇది కూడా మెన్షన్ చేసే ఉంది. చెక్ చేసుకోండి. అవునా, fauna అనే వర్డ్ ఎక్కడ ఉందో చెక్ చేయాలంతే. The fauna of this central zone is characteristically Himalayan. హిమాలయన్ యానిమల్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి చెప్తుంది కదా. రైట్, క్యారెక్టరిస్టిక్లీ హిమాలయన్ వేసి we can find the answer directly like that. So keywords search చేసి ఆన్సర్ చేయొచ్చు. అబ్జర్వేషన్ ఇస్ ద కీ. ఇంగ్లీష్ నాకు ఎక్కువగా రాదు సార్, డిఫికల్ట్ ఏమో సార్, ప్యాసేజ్ అర్థం కాదు సార్. చూడండి, ఆన్సర్స్ అన్ని ప్యాసేజ్ లోపలనే ఉన్నాయి, ఎంత ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో డోంట్ ఎవర్ సే దట్ ఇంగ్లీష్ ఈస్ డిఫికల్ట్. క్వశ్చన్ నెంబర్ 16, లెట్స్ ట్రై టు ఆన్సర్ దిస్. ద బర్డ్ లైఫ్ ఆఫ్ తరాయ్ రీజియన్ ఇంక్లూడ్స్, ఏమేం బర్డ్స్ ఉంటాయి? బర్డ్స్ యాజ్ యుహీనా, శివా, మిన్లా, ఇక్సులు ఎట్సెట్రా. బర్డ్స్ సచ్ యాజ్ హార్న్బిల్స్, బార్బెట్స్, ఫ్రూట్ పీజన్స్, బుల్బుల్స్ అండ్ వుడ్ పెకర్స్. ఈ డుంజా, కాట్మండు, పొగారా చూద్దాం ఒకసారి. తరాయ్ రీజియన్ లో ఉండే బర్డ్స్ యొక్క నేమ్స్ ఏంటి? ఇట్ ఈస్ మెన్షన్ రైట్. మలబార్ కోస్ట్ అండ్ అస్సాం includes hornbills, dash bills, barbets, fruit pigeons, dash pigeons, bulbuls and woodpeckers. ఇది ఎక్కడ దొరికితే అది ఆన్సర్ పెట్టండి. ఓకేనా, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్, దట్స్ ఇట్. ఎలా ఉంటే అలాగా. సో యుహీనా ఇదంతా కాదు ఆన్సర్. ఆన్సర్ ఏంటి అంటే తరాయ్ రీజియన్స్, బర్డ్స్ దట్ లివ్ ఇన్ తరాయ్ రీజియన్ ఇంక్లూడ్
సచ్ యాజ్ హార్న్బిల్స్ ఉంటాయి, బార్బెట్స్ ఉంటాయి, ఫ్రూట్ పీజన్స్ ఉంటాయి, బుల్బుల్స్ ఉంటాయి అండ్ వుడ్ పెకర్స్ ఉంటాయి. డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఇలా మీరు ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్స్కి ఆన్సర్ తప్పకుండా చేయాలి. ఓకే, ఇక్కడ దాకా మీరు వీడియో ఫాలో అయితే కనుక తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఓకే, అండ్ ఎవరైతే 1 month కోర్స్ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ ఉన్నారో 1 month కోర్స్ కావాలనుకున్నారో మీరందరూ కూడా 7780623633 అనే నంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇమీడియట్గా మేము మీకు యాక్సెస్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఓకే, జస్ట్ 149 రూపీస్ మీరు పే చేస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క కంప్లీట్ కోర్స్ మీకు మెయిన్స్ వరకు అన్లాక్ అయిపోతుంది. దాంట్లో మీరు ప్యూర్గా రివిజన్ చేసేసుకోవచ్చు. ఓకే, కంప్లీట్ ఏరియాస్ అన్ని కవర్ చేసుకోవచ్చు, రివిజన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి అండ్ కాల్ చేయండి. మేము తప్పకుండా మీకు 1 month కోర్స్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఏపీ హైకోర్టు ఇంగ్లీష్ క్లాసెస్ కోసం వెతుకుతున్నారో కంప్లీట్ 399 రూపీస్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క కోర్స్ అవైలబుల్ ఉంది. డౌన్లోడ్ యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంది, యూస్ చేయండి. రైట్, పెయిడ్ కోర్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం వీడియో కంటిన్యూ చేయండి. సో ఎవరైతే స్టూడెంట్స్ అప్కమింగ్ హైకోర్టు జాబ్స్ ప్రిపరేషన్ చేస్తారో మీరందరూ కూడా మిషన్ ఇంగ్లీష్ అనే కోర్సు ఎన్రోల్ అయిపోండి ఇమీడియట్గా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎస్ఎస్సికి సంబంధించి ఇంటర్ బేస్డ్ అండ్ 10th బేస్డ్ ఎగ్జామినేషన్స్ 2 నోటిఫికేషన్స్ రాబోతున్నాయండి. ఆ నోటిఫికేషన్ మీరు మిస్ చేయకండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీకు వస్తుంది. ఎగ్జామినేషన్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి సూట్ అయ్యే విధంగా తెలుగులో కండక్ట్ చేస్తారు, రీజనల్ లాంగ్వేజ్. సో తప్పకుండా మీరు ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్స్ ఏమైనా ఈ పేపర్స్ని తప్పకుండా తీసుకోవాలి అండ్ ఈ ఎగ్జామినేషన్లో కూర్చొని మీరు రాయాలంతే. ఓకేనా, ఇది మీరు మిస్ చేయొద్దు. 10th పాస్ అయితే సరిపోయే ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఎస్ఎస్సి ఎంటీఎస్ అని. ఓకేనా, దీనికోసం రెడీగా ఉండండి, మంచి వేకెన్సీస్ వస్తాయి. ఇంటర్ పాస్ అయితే చాలు, సిహెచ్ఎస్ఎల్ జాబ్స్ వస్తాయి. ఓకేనా, లోవర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ చాలా బాగుంటాయి అనమాట సెంట్రల్ ఏజెన్సీస్లో. ఇది తప్పకుండా మీరు ఫోకస్ చేయండి. రాబోయే 2025లో వచ్చే ఎంటీఎస్ అండ్ సిహెచ్ఎస్ఎల్ ప్రిపరేషన్ కనుక మీరు చేసే స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ కంప్లీట్గా A to Z మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా, అవసరమైన ప్రతి ఏరియా కవర్ చేసే ప్రతి వీడియో, ప్రతి లాజిక్ పైన, ప్రతి రూల్, ప్రతి గ్రామర్ ఏరియా, ప్రతి వొకాబ్ ఏరియా, ప్రతి కాంప్రిహెన్షన్ ఏరియా, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫ్రేజ్ రిప్లేస్మెంట్, లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్ డిటెక్షన్ అన్నీ కూడా. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆల్మోస్ట్ 30 to 40 వీడియోస్ ఉంటాయన్నమాట. మీకు మొత్తం కలిపి ఆల్మోస్ట్ 350+ అవర్స్ వీడియోస్ ఉన్న ఒక బ్యూటిఫుల్ కోర్సు 499 రూపీస్కి సింపుల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, చాలా తక్కువగా. సో 499 రూపీస్కి ఉన్న అఫోర్డబుల్ కోర్సులో ఎన్రోల్ అయిపోయి 3 monthsలో మీరు 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. రైట్, దీంట్లో ఏమేమి ఉన్నాయి మొత్తం ఇక్కడ నేను డీటెయిల్గా ప్రజెంట్ చేశాను, చూడండి. అండ్ మీకు డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, 7780623633. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీ నెంబర్కి వాట్సాప్ పెట్టచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. పర్చేస్కి రిలేటెడ్ ఆర్ లాంగ్వేజ్కి రిలేటెడ్, ప్రిపరేషన్ రిలేటెడ్ తప్పకుండా మేము దగ్గరుండి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. బ్యాంక్ పిఓ అండ్ క్లర్క్ స్టూడెంట్స్ కూడా బ్యాంక్ ఎస్ఎస్సి కోర్స్లో ఎన్రోల్ అయ్యి మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చాలా స్ట్రెంథన్ చేసుకోండి. మీరు ఓన్గా ప్రిపరేషన్ చేసే వాళ్ళన్నా ఏదైనా కోచింగ్ పాయింట్లో ఉన్నా కూడా ఇంగ్లీష్ మీకు ఇంత బాగా ఎక్కడ దొరకదు. సో ఇమీడియట్గా మన కోర్సెస్ ఎన్రోల్ అయ్యి మీరు మీ ప్రిపరేషన్కి యాడ్ చేసుకొని స్కోర్ని బూస్ట్ చేసుకోండి. ఓకే, రైట్. సో ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ గురించి తప్పకుండా మాట్లాడాలి. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ స్టూడెంట్స్కి మన దగ్గర అప్రాక్సిమేట్గా 6 months టైం మాత్రమే ఉంది. 6 monthsలో తెలంగాణ గురించి మాట్లాడుతున్నా. 6 monthsలో మీరు ఒక మ్యాజిక్ చేసి ఇంగ్లీష్లో 25 out of 25 కొట్టే ఛాన్స్ ఉంది. నాకు ఇంగ్లీష్ రాదు అనే స్టేజ్ నుంచి 25లో 25 మార్కులు మీరు కొట్టే పాసిబిలిటీ మీకు ఈ కోర్స్ ఇస్తుంది అనమాట. మీరు ఎక్కడ చదివే వాళ్ళైనా, ఓన్గా అయినా, ఊర్లో కూర్చున్నా, లేకపోతే స్టడీ హాల్లో ఉన్నారా, బీసీ స్టడీ సర్కిల్లో ఉన్నారా, లేకపోతే ఎక్కడైనా, లేకపోతే ఏమైనా కోచింగ్ పాయింట్స్లో ఉన్నారా, ఎక్కడున్నా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన బెస్ట్ కోర్స్ ఇదే అవుతుంది అనమాట. ఇంతకంటే మంచి కోర్స్ మీకు దొరకదు. ఒకసారి మీరు కంటెంట్ చెక్ చేయండి అండ్ మన ప్లే స్టోర్లో రివ్యూస్ స్టూడెంట్స్ చూడండి, ఒకసారి కామెంట్స్ చూడండి, వీడియో కామెంట్స్ చూడండి, మీకు అర్థమవుతుంది మన క్వాలిటీ ఏంటనేది. ఓకే, ఒక్కసారి కోర్సులో ఎన్రోల్ అవుతే కంప్లీట్ గ్రామర్ 0 లెవెల్ నుంచి ఫౌండేషన్ నుంచి హై లెవెల్ వరకు దగ్గరుండి నేనే నేర్పించడం జరుగుతుంది, ప్రతి ఏరియా కూడా. రైట్, అవసరమైన గ్రామర్ కావచ్చు, వొకాబ్ కావచ్చు, ప్యాసేజ్కి సంబంధించిన కాంప్రిహెన్షన్ అండ్ డిస్క్రిప్టివ్ రైటింగ్ ఫర్ ఎస్ఐ స్టూడెంట్స్ అన్ని దీంట్లో కవర్ అవుతాయి. సో 399 రూపీస్కి 3 months కోర్సు ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. మిషన్ ఇంగ్లీష్ అనే పేరుతో వస్తుంది. రైట్, 599 రూపీస్ పెడితే 6 months కోర్సు. ఏ కోర్స్ కావాలంటే కోర్సులో ఎన్రోల్ అవ్వండి అండ్ ఇమీడియట్గా ప్రిపరేషన్ చేసుకోండి. జాయిన్ ఇమీడియట్లీ. డౌన్లోడ్ ది యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి మిషన్ ఇంగ్లీష్ కోర్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సెస్ మన యాప్లో క్లియర్గా అవైలబుల్ ఉన్నాయి. పెయిడ్ కోర్సెస్లోనే డెమోస్ చూడండి, జాయిన్ అవ్వండి. ఏ డౌట్ ఉన్నా కూడా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఇప్పటిదాకా వీడియో చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ ఇమీడియట్లీ అండ్ లైక్ ద వీడియో, ప్రెస్ ద బెల్ ఐకన్ తప్పకుండా ప్రెస్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు అర్థమవుతుంది వీడియోస్ మీకు ఎంతవరకు రీచ్ అవుతున్నాయి, ఎంత నచ్చుతున్నాయి అనేది. ఓకేనా, మీకు ఎంగేజింగ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. నేను లైక్స్ ద్వారానే వీడియో ఎంత బాగుందని అసెస్ చేసుకుంటా. అండ్ మీకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ తప్పకుండా మెన్షన్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ and in all WhatsApp
గ్రూప్స్, ఎడ్యుకేషనల్ గ్రూప్స్లో ఈ వీడియో పాపప్ అయ్యేలా చూడండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ టు మేక్ మోర్ వీడియోస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.